పల్నాడు జిల్లాలో జంట హత్య కలకలం రేగింది. తుర్గి మండలం అడిగొప్పలలో అన్నదమ్ములపై వేట కొలవలతో దాడి జరిగింది. హనుమంతు శ్రీమూర్తులపై కూడా దాడి చేశారు ప్రత్యర్థులు. అక్కడికక్కడే మృతి చెందారు హనుమంతు శ్రీరామ్మూర్తి. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కూడా పోలీసులు తరలించారు. టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్న అన్నదమ్ములు జంట హత్యలతో కూడా అడిగప్పులలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో భారీగా కూడా పోలీసులు మోహరించారు. ఒక్కసారిగా కూడా వీరి హత్యతో కూడా గ్రామం ఉలిక్కి పడిందని చెప్పాలి. టీడీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి వీరిద్దరూ కూడా ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరి మీద కూడా దాడి చేసి హత్య చేయటం అయితే ఇప్పుడు ఆ గ్రామాన్ని అయితే ఉలిక్కి పడేలా చేసింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ప్రస్తుతం అసలు ఆ గ్రామ పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ హత్య చేయటం జరిగింది, ఎవరి మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అసలు ఈ ఘటన గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శ్రీ పల్నాడు జిల్లా అడిగొప్ప గ్రామంలో అయితే జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు అయితే హత్యకు గురవటం కూడా స్థానికంగా తీవ్ర ఉద్రిక్తులకు అయితే దారితీసింది. దుర్గి మండలం అడిగొప్ప గ్రామంలో అన్నదమ్ములు కొత్త హనుమంతరావు శ్రీరామ్మూర్తులు అయితే వేట కొడవలతో నరికి చంపడం ఘటన అయితే చోటు చేసుకుంది. అంటే దీని ప్రాథమిక ప్రకారం పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం అయితే ఈ హత్యకు కుటుంబ కలహాలే ప్రధాన కారణంగా అయితే భావిస్తున్నారు. మృతులు శ్రీరామమూర్తి కుటుంబము, నరేష్ కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదాలు కూడా కొనసాగిస్తున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ఏదైతే నరేష్ శ్రీరామమూర్తికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా వీరిద్దరి మధ్య కూడా కొంత గొడవ జరిగినట్టు కూడా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఘటనకు ఈ హత్యకు సంబంధించి ఆ యొక్క గొడవను నరేష్ మనసులో పెట్టుకొని వారి హత్యకు వారి ఇద్దరి అన్నదమ్ముల హత్యకు కూడా పాల్పడినట్లు కూడా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. రేణుశ్రీ అయితే పోలీసులు మాత్రం దీనికి ఇంకా పూర్తిగా ఎవరెవరు సహకరించారు అనే దాని మీద కూడా అయితే పూర్తిగా అయితే దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రేణుశ్రీ ఇంకా అంటే ఇప్పటికి ఎవరినైనా అదుపులోకి తీసుకోవటం కానీ, ఎవరి పేర్లైనా బయటికి రావటం కానీ, దీని మీద గ్రామస్తులు అక్కడ స్థానికులు కానీ వారంతా ఏం చెప్తున్నారు సత్య? రేణుశ్రీ అయితే ముఖ్యంగా పోలీసులు మాత్రం గ్రామస్తులుగా మాత్రం ఈ నరేష్ శ్రీరామమూర్తుల కుటుంబాలకి కొంతకాలంగా కుటుంబాల నుంచి గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈ హత్య నరేషే చేశాడని కూడా పోలీసులు కొంత భావిస్తున్నారు. ఆ నరేష్ కి ఎవరెవరైతే సహకరించారో వారిని కూడా వారి కోసం కూడా అయితే గాలింపులు చర్యలు అయితే చేపట్టారు. కానీ అడిగొప్పలకు సంబంధించి ఈ 2 హత్యలు మాత్రం ఇప్పుడైతే పల్నాడు జిల్లాలో కొంత కలకలంగానే మారినది అయితే మనం చెప్పుకోవచ్చు. రేణుశ్రీ, ఇప్పుడు నరేష్ కి కానీ లేకపోతే ఇప్పుడు చనిపోయిన అన్నదమ్ములకు కానీ వీళ్ళకి మధ్య ఎందుకు మనస్పర్ధలు ఏర్పడ్డాయి, అంటే దేని కారణంగా కూడా వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉండేవి? రేణుశ్రీ, అది 2 రోజుల క్రితం కూడా నరేష్ వాళ్ళ అత్తని శ్రీరామ్మూర్తి ఏదో కొంత గొడవ జరిగిందని అది మనసులో పెట్టుకొని అన్నట్టు కూడా అయితే మనకి తెలుస్తుంది. కానీ అవి రాజకీయ గొడవలా లేకపోతే కుటుంబ కలహాలా అనే దాని మీద కూడా అయితే పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ప్రజెంట్ అయితే మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పోలీసులు తరలించారు. కాకపోతే హనుమంతు శ్రీరామ్మూర్తి ఇద్దరు కూడా మృతి చెందటం అయితే వీళ్ళకి గత 2 రోజుల క్రితం కూడా నరేష్ అనే ఒక వ్యక్తితో కూడా అదే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తితో ఒక గొడవ అవ్వటం జరిగింది. అయితే ఈ వ్యక్తి నరేషే చంపి ఉంటారని కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇక దీని తర్వాత కూడా పూర్తిగా కూడా గ్రామంలో కూడా అందరితో మాట్లాడిన తర్వాత కూడా అనుమానితులుగా ఉన్న వ్యక్తులనైతే మొత్తం కూడా అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత అసలు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా కూడా వీళ్ళిద్దరిని చంపేందుకు స్కెచ్ వేశారు, అన్ని డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. మరి క్షణికావేశంలో జరిగిపోయిందా, దాడి చేద్దాం అనుకుంటే అది హత్యగా మారిపోయిందా ఏంటి, అంటే వీళ్ళని వెంటాడి కూడా చంపినట్లు తెలుస్తుంది. దానికోసం అసలు ఎటువంటి అంటే వాడటం జరిగింది, ఈ హత్య చేసేందుకు కూడా వేట కొడవలతో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఆ వేట కొడవలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరెవరు దీనికి సహకరించారు, ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అనుకున్నారా, ఎప్పటి నుంచి ఈ ప్లాన్ వేశారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించిన తరువాత పూర్తిగా కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసును కొలిక్కి తీసుకొని వస్తారు.